రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు నర్తకి సెంటర్ సాక్షిగా తెలుగు మహిళలు సరికొత్త ఇతిహాసానికి నాంది పలికారు. మహానాడు వేదికగా నాట్యమణులకు 33% రిజర్వేషన్ కల్పించాలన్న లోకేష్ చారిత్రాత్మక ప్రతిపాదన పట్ల నెల్లూరు జిల్లా తెలుగు మహిళా విభాగం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తాము రోజులాగానే పూటకో పార్టీ మారే వలస పక్షులం కాదని టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి విమర్శించారు. మహానాడుపై రోజా విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. నిన్ననే మహిళల పండుగ మహానాడు అయిపోయింది. మన అన్న నందమూరి తారక రామారావు గారు, స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి అధికారంలోకి రాగానే మహిళలకు పెద్దపీట వేస్తూ చట్టసభలకు పంపారు. అంతేగాక ఆస్తుల సమాన హక్కు కల్పించారు. ఇవన్నీ కాకుండా 2 రూపాయలకి సన్న బియ్యం ఇచ్చిన ఘనత ఎవరికంటే ఎన్టీ రామారావు గారికి. సారాయి కలుషితమయ్యి తాగి చనిపోతుంటే, వేలాది మంది విధవులు అవుతుంటే ఆ రోజు సారాయి ఆపేసేసి మొట్టమొదటి విడో పెన్షన్ జారీ చేసింది ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలోనే. అయితే ఆ రోజు 9% చేసిన దాన్ని ఈ రోజు 33%కి పొడిగిస్తూ మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే నిన్ననే మహానాడులో లోకేష్ బాబు గారు దానికి అంగీకారం చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మా ప్రజాప్రతినిధులందరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మా మహిళలందరి తరపున తెలుపుకుంటూ, రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మహిళలు ముందడుగు వేస్తే ఆ రాష్ట్రం, ఆ రాజ్యం అంతా బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేయటం జరిగింది. నిన్న మాట్లాడుతుంది రోజా, మేము అటొక పార్టీ ఇటొక పార్టీ అధికారంలోకి రాగానే ఎగిరే వలస పక్షులం కాదు, ఆ నోరు తాటి మట్టా లేక నాలుకాని అడుగుతున్నా. ఏం మాట్లాడుతున్నావు? సిగ్గులేని మహానాడు అంటావా? సిగ్గులేని మంత్రులు అంటావా? నీకు నిన్న నేను వాస్తవంగా మహానాడులో చివరిగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ఒకటే విన్నవించదలుచుకున్నా, కానీ నాకు ఇచ్చిన టైం లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు విని తీరాల్సిందే. అధికారం కోల్పోయినా వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామనే మధుతోనే వెర్ర వీగుతా అడ్డమైన కారు కూతలు